ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడు? అట్లనే ఆందోళనగా ఆలోచించు. పిచ్చోళ్ళలాగా పిచ్చిలాగా అట్లనే అక్కడే స్టక్ అయి అక్కడే ఉండు. మదిపి చివరికి సర్వాన్ని నిలిచిపోయి, ఎవరో కాదు నిన్ను నాశనం చేసింది, నిన్ను నువ్వే పసిబిడ్డలాగా దేవుని వైపు మళ్ళుకొని దేవుని పాదాలను హత్తుకొని, నాకు నువ్వున్నావయ్యా, నాకు నువ్వున్నావు. నేనేంటి ఇంత చండాలంగా ఆలోచిస్తున్నాను? నువ్వు లేకపోతే కదా నన్ను భూమి మీద పుట్టించింది నువ్వు, ఎన్నాళ్ళు నడిపించింది నువ్వు, ఎన్నోసార్లు చావు అతి సమీపం వచ్చిన చావకుండా నన్ను కాచింది నువ్వు, పట్టెడన్నం పెడుతుంది నువ్వు, ఈ వస్త్రం ఇచ్చింది నువ్వు, సమాజంలో నిలబెట్టింది నువ్వు, బ్రతికిస్తుంది నువ్వు, నడిపిస్తుంది నువ్వు, నన్ను పోషించేది నువ్వు, ఆదుకునేది నువ్వు ఉన్నావుగా. నన్ను అర్థం చేసుకోవటానికి కూడా నువ్వు ఉండగా నాకు భయం ఏంటి తండ్రి? మీరు వర్ధిల్లటం అనే దాన్ని ఇంకెవ్వడు ఆపలేడు. ఇక తలుపు తీస్తాడు అంతే. ఇక ఆయన తీశాడంటే నీ కోసం తలుపు ఇంకా దాన్ని ఎవడు వేయలేడు. తెలుసా? తీస్తాడు అంతే, ఆశీర్వాదపు తలుపు తీస్తాడు. ఇక బైబిల్ మొత్తం తిరిగేసుకోను. అబ్రహాం చెప్పిన మాట విన్న స్థితిలో ప్రతికూలతలన్నింటిలోంచి కాపాడబడ్డాడు. నేను కొడుకునిస్తాను అన్నప్పుడు అబ్రహాంకి హాగర్ ఉందా? వాగ్దానం చేసినప్పుడు అసలు మొట్టమొదట అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకి హాగర్ ఉందా? అబ్రహాం పక్కన ఎవరున్నారు? మరి శారా నుంచే కదా ఇస్తానంటాడు. అప్పుడు హాగర్ ఉన్నట్టయితే ఏదో కన్ఫ్యూజ్తో తేడా పడ్డాను శారా అనొచ్చు. కానీ అప్పుడు ఆ పక్కన ఉంది ఎవరు? పోనీ ఇంకొక ఆమెనిచ్చి ఆమె ద్వారా నీ కొడుకుని ఇస్తానంటే ఆ మొక్క కూడా చెబుతుండే అప్పుడే. కానీ ఆ విషయం ఏం చెప్పాలా? భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, నీ కొడుకుని ఇస్తాను అన్నాడు. అంటే ఎవరి నుంచి ఇస్తాడు? డౌట్ లేదు. కానీ నేనేం చేశాడు? మధ్యలో దేవుని మాటని సీరియస్గా తీసుకున్నంత వరకు నో ప్రాబ్లం, కాకుండా దాన్ని తేలిగ్గా తీసుకొని ఆ శారా చెప్పిందని హాగర్ని చేసుకొని ఇష్మాయిల్ని కానీ దేవునికి వ్యతిరేకమయ్యాడు, ఇష్మాయిల్కి విలన్ అయ్యాడు. ఎందుకయ్యాడు తెలుసా? ఇంచుమించు 13 సంవత్సరాల వయసున్న బిడ్డడు, అన్నేళ్ళు బిడ్డని పెంచి తీసుకెళ్ళి అరేబియా ఆ అరణ్యంలో వదిలేసే పరిస్థితి, ఆ కర్మ ఎందుకు పట్టింది? అవిధేయత. దేవుడు చెప్పాడా అవును చేసుకొని కన్నానా అని? 15 అధ్యాయాలు సూపర్గా ఉంటాయి. 16వ అధ్యాయం ఆదికాండం, అక్కడ తిరిగిద్దావు మలుపు. ఆ అధ్యాయంలోనే ఉండాల్సిందంతా. ఇక 17వ అధ్యాయంలో మాట్లాడతాడు. మీకు తెలుసా, ఇంచుమించు 13 ఏళ్ళు మాట్లాడాల అబ్రహాంతో దేవుడు ఇష్మాయిల్ని కన్నాక. తర్వాత 17వ అధ్యాయంలో మాట్లాడుతూ నా సన్నిధిని నడుచు నిందారహితంగా ఉండంటాడు. అప్పుడు చెప్తాడు, శారా పేరు మార్చి శారాకే నేను కొడుకుని ఇస్తాను. పిచ్చోడా, నీకు అర్థం కాలేదా? ఎందుకు చేసావా పని? నేను చెప్పినట్టు ఆగుంటే నేను నీకు ఇవ్వబోయే వాగ్దాన సంతానానికి శత్రువు ఉండేవాడు కాదు. నేను చెప్పింది వినకుండా నా మాటకి తిరుగుబాటు చేసి దరిద్రం తెచ్చుకున్నావు గనక నీవు పొందే వాగ్దత్త సంతానానికి దీర్ఘకాల శత్రువుని నువ్వే గన్నావు పో అన్నాడు. ఇప్పుడు ఆ ఇరాను ఇజ్రాయెల్ తన్నుకుంటున్నారు కదా, వాళ్ళు ఎవరు వీళ్ళెవరు చెప్పండి? వాళ్ళెవరు వీళ్ళెవరు? ఇద్దరు అబ్రహాం సంతానమే. హాగరుకు పుట్టినోడు ఒకడు, శారాకు పుట్టినోడు ఒకడు. ఇదో గుంపు అదో గుంపు. వాళ్ళు తన్నుకుంటే మనకు ఆయిల్ లేదు, వాళ్ళు తన్నుకుంటే మనకు గ్యాస్ లేదు. ఇంకట్నే తన్నుకోవటం కంటిన్యూ చేశారంటే ఇక మన బతుకు తిరణాలే. దేవునికి స్తోత్రం. చూడు, అబ్రహాం చేసిన ఒక్క తొందరపాటు పని ఎంతమందిని సఫా చేస్తుందో చూడు. అబ్రహాం చేసిన పని రక్షణకు కారణమైంది,
ఆ రక్షకుడు వచ్చిన దాకా అగచాట్లకే కారణమైంది. ఇక ఈ విధంగా బైబిల్ మొత్తం నువ్వు చూడు. మోషే ఎందుకు మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది? వాగ్దాన దేశానికి ఎందుకు పోలేకపోయాడు? బండతో మాట్లాడు అన్నాడు దేవుడు. కర్ర తీసుకొని కొట్టాడు మోషే. నీళ్ళాగలా, నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ప్రజలు బ్రతకాలి కదా, నీళ్ళు ఇచ్చాడు. కానీ ఇక నువ్వు ఆగమ్మా అన్నాడు మోషేని. అదేమిటి నాయన, ఇంత కష్టపడ్డాను, ఇది దాటితే వాగ్దాన దేశమే కంటే లేదు, నువ్వు అర్హత కోల్పోయా. మాట్లాడమన్నాను. ఇశ్రాయేలును నా సమాజం ఎదుట నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక, అకోయ్ వినక్క మొత్తుకుంటుంది అదే, నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక నీవు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి అర్హత కోల్పోయావు. నువ్వు ఇక్కడే. అంతమందిని అసలు నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట విని ఐగుప్తు రాజరికాన్ని వదిలేసుకొని శ్రమ పట్టడానికి ఇష్టపడ్డాడు. సూపర్ క్వాలిటీ. స్టార్టింగ్లో ఎంత విధేయత చూపాడో అంత వాడబడ్డాడు. ఎక్కడైతే అవిధేయత చూపి ఎదురు తగిలాడో ఆగిపోయాడు. ఇక చూసుకో, ప్రవక్తలు చెప్పేదల్లా ప్రవక్తల పుస్తకాల నిండా ఉందదే. ఇశ్రాయేలు వారలారా మాట వినండి, లోబడండి, లేకపోతే శాపం, వింటే ఆశీర్వాదం, ఆలకించండి ఇలా జరిగింది, ఆలకించండి అలా జరిగింది. ప్రసంగిలో మొత్తం చెప్పింది అదే. స్టార్టింగ్ వ్యర్థం 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 అని మొదలుపెట్టి నేను ఎట్ట చేశాను అది ఇది అంతా బుస్సి అని చెప్పి చివరికి ఏం తెలుస్తాడు తెలుసా సొలొమోను? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయు, ఆయన మాట విని బ్రతుకుటయు, తనకు దేవుడిచ్చిన జీవిత కాలంలో కలిగిన దాంతో తృప్తి చెందుటయు, ఇది ఏ మానవాళికి ఫలసాయం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని తేల్చాడు. ఫైనల్లో తేల్చింది ఏంటంటే, దేవుని మాట వినండిరా నాయన అని. నువ్వు ఏ పుస్తకానికి పోతావో పో, నేను చెప్తా, అక్కడ ఇదే కేంద్ర బిందువై ఉంటుంది. నా మాటకు లోబడతాడు ఏమంటాడు దేవుడు? లేదు తిరుగుబాటు చేస్తాడు, నేను చెప్పినట్టు చేయ అంటాడు సైతాన్. లోబడతాడా, తిరుగుబాటు చేస్తాడా? విశ్వాసంలో ఉంటాడా, విడిచిపెడతాడా? హత్తుకుంటాడా, వదిలేస్తాడా? దాని చుట్టే తిరిగి దేవుని గ్రంథం. ఫైనల్ లోబడ్డాడు, రెండంతలు దీవెన. ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథం, లోబడ్డారు, ధన్యులయ్యారు, బతికిపోయారు. తిరుగుబాటు చేసిన వాళ్ళు చెప్పు, ఇక ఏ పుస్తకం చదువుతావో చెప్పు. నెహెమ్యా, ఎజ్రా, దా. దేవుడి మాట తిరుగుబాటు చేసి వాళ్ళు పట్టణాలు కొల్ల పెట్టబడి, ప్రాకారాలు కోల్చబడి భ్రష్టులయ్యారు. దేవుని మాటకు లోబడిన ఎజ్రా, నెహెమ్యాలు తిరిగి సెట్ చేశారు. దా, ఇక ఏ పుస్తకం దగ్గరికి పోతావు పో. మాట వినకుండా దరిద్రం తెచ్చుకున్నారు, మాట విన్నోళ్ళు వాళ్ళని క్రమపరిచారు. స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా. ప్రకటనలో కూడా అదే, ఆదికాండంలో అదే. మాట విన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, వినకుండా శాపం తెచ్చుకున్నారు. ఎవరు? అవ్వ. ప్రకటనలో కూడా అంతే. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. వినండ్రా. అక్కడితోనే ముగిస్తుంది అది. వింటే సిద్ధపడతావు, రాబోతున్న ఉపద్రవాలు తప్పించుకుంటావు. వినకపోతే సిద్ధపడకపోతే బుక్ అవుతావు. తర్వాత నీ ఇష్టం. అమ్మయ్యా, పోయినంగానే చెప్పానా మీకు? చెప్పానా? ఏమర్థమైంది టోటల్గా బైబిల్ మొత్తంలో? అనాయ్ అది చెప్పానాయ్, ఏమర్థమైంది అనాయ్? 1,00,000 ప్రసంగాలు అవసరం లేదనాయ్. ఇప్పుడు నేను చెప్పిందే ప్రధానాంశం అన్నాయి బైబిల్ మొత్తంలో. ఇప్పుడు ఈ మాటతో ఎంతమంది ఏకీభవించారు? ఇక వింటాం అన్నోళ్ళు. బైబిల్ మొత్తములో
ప్రాథమికంగాను ముగింపులోనూ కనబడిన సందేశం ఇదే, వినండి, లోబడండి అని. ఎంతమంది సిద్ధపడ్డారు అన్న? ఇప్పుడు బాగా అర్థమైందన్న, వింటామన్నా లోబడతామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకేనా? దించమని లేదుగా, నేను చేతులు ఎత్తమన్నా కదా, దించమని లేదుగా. అంతే ఉంచండి, కాసేపు గోడలు నొప్పులు పోతాయి. అట్లనే ఉంచండి, చూడాలనిపిస్తుంది అట్నే. కొంతమంది అసలు చేతులు ఎత్తలే, ఇప్పుడే చెప్పిన మాట వినండి అని. ఇప్పుడు లేపుతాడు, లేపు చేతులు లేపు, 2 చేతులు అది లేపు లేపు అంతే ఉంచరా అన్న చెబుతా. ఇప్పుడు మీరు నీకేమన్నా కానీ ఆయన మాట వినకుండా ఇంతమంది ఇన్ని దరిద్రాలు తెచ్చుకున్నారు. నాకొద్దు ఆ దరిద్రం, నేను వింటానయ్యో, ఇప్పటికి అల్లాడుతున్నాను, ఇక నేను లోపడతాను, ఆయన చెప్పినట్టు వింటానని ఫిక్స్ అయ్యి చేతులు ఎత్తారు. ఓకే ఓకే రైట్. అంతే ఉంచండి, దించవాగండి. అంతే ఉంచండి, చెబుతా. కొంచెం నొప్పులు పడతాయి, ఉంచండి. ఇప్పుడేం చెబుతానంటే, వినటానికి ఇష్టపడ్డావు కదా, బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు ఉన్న సందేశం ఇదే. ఈ ఒక్క మాటకు నువ్వు ముందు విధేయత చూపావు గనక ఇక బైబిల్ అంతా నీకే. ఈ మాట తీసుకున్నావు కదా ఫస్ట్, ఈ మాటకు ఒబే అయ్యావు కదా, ఇక అన్నీ చెప్తాడు. ఇక నువ్వు దేవుడు చెప్పింది ప్రతిదీ తీవ్రంగా తీసుకోవాలి. లైట్ తీసుకో, టేక్ ఇట్ ఈజీ అంటే మొహం పగిలిపోద్ది. నాకు కాదు, తీసుకున్నోడికి లైట్ తీసుకో, లైట్ తీసుకో, టేక్ ఇట్ ఈజీ. లోకస్తుల మాటలు తీసుకో, కానీ దేవుని మాట మాత్రం తీవ్రంగానే తీసుకోవాలి, సీరియస్గానే తీసుకోవాలి. నీకు చొప్పున నీకు కలుగును అన్నాడు. ఇది సీరియసా, తేలికైన విషయమా? పెద్దగా చెప్పండి. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును. ఆ మాట దేవుడే చెప్పాడు. సైతాను నిన్ను శోధించి నీలో అనుమానమును, అపనమ్మికను, భయమును, నిరాశను, వేదనను, కృంగుబాటును, నిరుత్సాహమును విత్తుతాడు. నువ్వు వాటిని స్వాగతించొద్దు. ఎందుకంటే నువ్వు వాడు నీకు కలిగించే ప్రేరణలు నమ్మినా, నేను నీకు కలిగించే ప్రేరణలు నమ్మినా, నీ నమ్మిక చొప్పునే కలిగిద్ది. నీవు విశ్వసించు దాని చొప్పుననే కలిగిద్ది. ఇప్పుడు సైతాను ప్రేరణకు లొంగామనుకో, వాడిచ్చిన ఆలోచనలకే మనం తీవ్రంగా తీసుకొని వాటిని విశ్వసించామనుకో, డౌట్ లేదు. దేవుడు ఎంత శక్తిమంతుడైనా నువ్వు దేవుని విశ్వసించకుండా, దేవుని కార్యాలను నమ్మకుండా, దేవుని శక్తిని, ప్రేమను, జ్ఞానాన్ని, వివేచనను విశ్వసించకుండా, దుష్టుడు కల్పించేటువంటి కల్పనలు, వాడు తెచ్చే భయాలు, ఆందోళనలు నీవు నమ్మినందున నిరంతరం నీ మీదికి అయ్యే వస్తాయి. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును అని. నీవు నా యందు విశ్వాసం ఉంచు, బీ పాజిటివ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? నన్ను బట్టి నీవు ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, అనుకూలమైన ఆలోచనలే కలిగుండు బిడ్డ. నేను లేకపోతే కదా నువ్వు వ్యతిరేకంగా గందరగోళం అవటానికి నేను ఉన్నా కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను జ్ఞానవంతుణ్ణి, శక్తివంతుణ్ణి, బలవంతుణ్ణి. అన్నిటినీ వివేచించి సరైన నిర్ణయాలు నీ విషయంలో తీసుకొని నేను నడిపిస్తాను. నేను నీకు తోడై ఉన్నాను, నమ్మురా బాబు నన్ను. నువ్వు సైతాను గడ తెచ్చే గలిబిలు ఎందుకు నమ్ముతావు? గోరంతని కొండంతలు చేయటం అంటే నేను చెప్పన్నా? నాకేదన్నా చేతి చిన్న గాయం అయితే మా నాన్న అరిసేవాడు. ఎందుకంటే నేను ఆ గాయాన్ని పదే పదే చూస్తున్నా అంటాడు మా నాన్న. ఏంటంటే మా నాన్న చెప్తాడు, కోతి పుండు బ్రహ్మరాక్షసి అన్నాడు. కోతి పుండు బ్రహ్మరాక్షసిరా అన్నాడు. పుండేంది, రాక్షసేంది? కోతి జాతి లక్షణం మీకు తెలుసా? దానికి పుండు పడింది అనుకో, ఆ పుండును మాన్నది. అది చిన్న చిన్న గాయమైందనుకో, అది కూర్చొని కాస్త తిన్న తర్వాత కూర్చొని ఊరక దాన్ని కదిలిస్తూ ఉంటుంది. దాని లక్షణం అది. చివరికి అది రుణమైపోతుంది.
చివరికి దాని బాడీ మొత్తాన్ని పాడు చేస్తుంది. అలా దాన్ని డెవలప్ చేసేది ఏందో తెలుసా? అదే అనాయ్, అదే. అందుకని ఏదైనా ఒక దాన్ని పట్టుకొని అక్కడే కూర్చుంటే మా నాన్న కోప్పడేవాడు. పెద్దోళ్ళ మాటలు, పెరిగన్న మాటలు. అంతకంటే ముందు యేసయ్య చెప్పాడు, ఏ నాటికి ఈడానాటికి చాలును, రేపటిని గూర్చి నీవు అతిశయింపవద్దు, అలాగని కృంగిపోవద్దు, ఆలోచించు. ఈరోజు నేను ఉన్నాను కదా, ఈరోజు ఉన్నా కదా, రేపు కూడా ఉంటా. నా పేరే ఉన్నవాడు. చెప్పాడా? నేను ఉన్నానని చెప్పాడా? నువ్వు ఉంటే ఉన్నావు కానీ ప్రభా, ఏమో ప్రభా అంటే సరే సావు, నీ కర్మ అనుభవించని వదిలేస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు వదిలేరా దాన్ని, ఆ నెగిటివ్ ఆలోచనలు తీసేరా, ఆ వ్యతిరేకమైన ఆలోచనలు తీసేరా. నేను నీకు తోడై ఉన్నాను, అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు అది నమ్మినా ఇది నమ్మినా, నువ్వు అది నమ్మినా ఇది నమ్మినా నీ చేతుల్లోనే ఉంది. నువ్వే వెళ్ళగొట్టాలి. ఒకవేళ నిరాశ, నిస్పృహ, అవిశ్వాసం, ఈ శోధనలను కూర్చున్న భయం ఒక చీకటిలాగా, లేదా నీ పాపాన్ని కూర్చిన భయం, నీ ఓటమిని కూర్చిన భయం, మారని నీ పరిస్థితులను కూర్చిన భయం ఒక చీకటిలాగా నిన్ను ఆవరిస్తే నువ్వేం చేయాలి? కర్ర తీసుకొని చీకటి పో పో అని దాన్ని తరిమి కొట్టాలి. పోయిద్దా? నీకు దమ్ముంటే కొట్టు, చీకటిని కర్ర తీసుకుంటారు, పోదు. ఏ విధంగానైనా నువ్వు ట్రై చేయి, పోదు. మరి ఎట్లా? దేవుని యందలి విశ్వాసము అను జ్యోతిని వెలిగించు. దేవుని యందలి విశ్వాసమును దీపమును వెలిగించు. అప్పుడు చూడు, కర్ర తీసుకొని నువ్వు ఎంత కొట్టినా చీకటి పడిపోదు, వెళ్ళిపోదు. కొట్టి నువ్వు పడిపోతావు. అది కాదు, దేవుని యందలి విశ్వాసమును దీపమును వెలిగించి ఆయనను బట్టి చూడు, అడ్రస్ లేకుండా పోయితే. కానీ చాలామంది జీవితాలు నేను చూస్తూ ఉన్నాను, వారు దేవుని వెలుగు కంటే, దేవుని జ్ఞానం కంటే, దేవుని ప్రేమ కంటే తమ పరిస్థితులు, ప్రతికూలతలు వాటినే పదే 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 నమ్మి దరిద్రాన్ని తెచ్చుకొని దరిద్రులుగా బతుకుతున్నారు. ఒకడు అన్నాడు, అన్నా నువ్వేనన్నా చెప్పు, నాలంటోడికి ఇంతే జరగాలన్నా, నేను అస్సలు మంచోడిని కాదన్నా, నేను చాలా పెద్ద పాపిని. పాపి అయితే దేవుని దగ్గరికి రానన్నా, ఆయన రక్తంలో కడిగేస్తాడు, క్షమిస్తాడు. అంటే క్షమించడం అంటే 1, 2, 3, 4, 10 అయితే ఓకే అన్నా. బైబిల్లో నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచునని ఉంది కదా, లేపుతాడన్నా 7 సార్లు. అయితే నేను 7 సార్లు కాదన్నా, నేను 7,000 సార్లు పడ్డోడినన్నా. అన్నావా? ఎన్ని వేలు? 7,000 సార్లు. రైట్ 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 రైట్. బైబిల్లో ఎక్కడన్నా ఒక్క వచనం నాకు చూపించండి బ్రదర్, ఇన్నిసార్లు మట్టుకే నిన్ను క్షమిస్తా, ఆ తర్వాత గుల్ల కొట్టుడు కొడతా అని ఎక్కడుందో చెప్పు. ఒక్క వచనం చూపించండి, మీకు దండం పెట్టుకొని దండ వేసుకుంటాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు అని. ఇలాగుందని పాపం చేయమని నేను చెప్పట్లా. ఇప్పుడు పాపం చేస్తే దాని ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. దేవుడు చెప్పేది అదే. నువ్వు పాపం చేసి వచ్చి నా దగ్గర ఒప్పుకుంటున్నావురా, నేను క్షమిస్తున్నాను, ఓకే, నా దగ్గరికి వస్తావు, రావని నేను అనట్లేదు. కానీ ఆ చేసినవి మోయాల్సి వచ్చేది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండరా అని చెబుతున్నా. చేసినవి అంటే ఇప్పుడు ఆవేశంగా చేతులు వదిలి బండి నడిపి కాలు చేయి ఎర్రగొట్టుకున్నాడు. డాక్టర్లు చూసి కాలు పచ్చడైపోయింది, చేయి పచ్చడైపోయింది, ఇది ఏ విధంగా అతకేయడానికి కూడా కుదరదని కట్ చేశారు. వస్తాయా మళ్ళీ? ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవించాలిగా. ఏందట చూస్తారు మరి? లేకపోతే పెద్ద పోటుగాళ్ళకి చేతులు వదిలిపెట్టి బైక్ నడిపేది ఏంటంటే తిక్కలోడ. జాగ్రత్తగా ఉండదు. అది దేవుడు చెప్పేది. ఇప్పుడు కాలు చేయి పోగొట్టుకున్నా, అయ్యా ప్రభా నన్ను క్షమించయ్యా అని ఏడ్చావు. ఏడవాకు చేర్చుకుంటా, నా దగ్గర చేర్చుకుంటాలే, ఏడవాకు. చేర్చుకుంటాడు.
కానీ భూమి మీద బతుకు అవిటి బతకాలి కదా. అది ఆయన చెప్పేది. పాపం చేయొద్దురా అని ఎందుకు చెబుతున్నాడంటే దాని ఫలితం నువ్వు అనుభవించాల్సి వచ్చిందిరా. అది ఏదో రకంగా నీ మీద ఎఫెక్ట్ చూపించిద్ది, దెబ్బ కొట్టింది. అది కుటుంబం ఎఫెక్ట్ అవటానికో, సమాజం ఎఫెక్ట్ అవటానికో, నువ్వు ఎఫెక్ట్ అవటానికో, ఎవరో ఒకళ్ళు డేంజర్లో పట్టడానికి కారణం అయితే చెబుతాడు ఆయన. అది ఆయన చెప్పేది అంతే. ఉంటే నువ్వు ఆరోగ్యం ఉంటే బాగుంటావు, పాపంలో పడితే నీకే తేడా వస్తుంది. జాగ్రత్తనా అంటాడు. ఎంతమందికి అర్థమైంది బ్రదరు? కూటమి అయిపోతుంది, ఇంకా టైం లేదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. అందుకని స్తోత్రం చెప్పండి. సరే, మంచో చెడో జరిగింది అన్నా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అనుందన్నా. నేను 7,000 మార్లు పడ్డానన్నా, ఇంకెక్కడ లెగుస్తానన్నా? నానా, బైబిల్లో 7 అని ఎందుకు వాడాడో తెలుసా? నీతిమంతుడు 2 మార్లు పడినను లేచును, 4 మార్లు పడినను లేచును, 10 మార్లు పడినను లేచును, 5 మార్లు పడినను లేచును, 6 మార్లు పడినను లేచును అని చాలా సంఖ్యలు పెట్టొచ్చు నాన్న. 7 సంఖ్య ఎందుకు పెట్టాడో తెలుసా? 7కి 2 అర్థాలు ఉన్నాయి. నంబర్ 1 పరిపూర్ణమైనది, నంబర్ 2 అపరిమితమైనది అని అర్థం 7కి. ఒక కోణంలో పరిపూర్ణమైనది అని అర్థం, మరొక కోణంలో అనంతమైనది, అపరిమితమైనది అని అర్థం కూడా ఉంది. 7 సంఖ్యని మనం ఎవరికి కోట్ చేసి చూసుకుంటాం? 7 ఆత్మలు గలవాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు, ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణములు, ఆది కాండములో 7 దినముల సృష్టి, ఇశ్రాయేలు యాత్రలో 7 మజిలీలు, ఇశ్రాయేలుకు 7 ప్రాముఖ్యమైన పండుగలు. 7 7 7 7 ఇదంతా నంబర్ 1 ఆయననే సూచిస్తుంది. ఎవరినే? దేవుడు సంపూర్ణుడు మరియు అనంతుడు. ఓకేనా? ఇప్పుడు క్షమించేవాడెవడు? సంపూర్ణుడు, అనంతుడు. నీతిమంతుడు 7 మార్లు పడింది నువ్వు లేచునంటే అర్థం ఏంటంటే 7 సార్లు మాత్రమే ఛాన్స్, తర్వాత జాయింట్లు ఓడదీస్తాడని కాదు. నీ దోషమును ఒప్పుకొని నువ్వు దిద్దుకొని ఆయన వైపు మళ్ళుకునే మనస్సు నీకుంటే, మారు మనసు పొంది ఇక దాని చెడుతనాన్ని విసర్జించి దేవుని హత్తుకునే మనసు నీకుంటే, ఆయన క్షమించుటకు శ్రీమంతుడు, కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు. పేతురు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినప్పుడు అతని 7 మార్లు మట్టుకు క్షమిస్తే సరిపోతుందా, 8వ తన్నొచ్చా అని అర్థంతో అడిగాడు. ప్రభు అన్నాడు, సీమోను, 7 మార్లా 70 ఏండ్ల మారుల మట్టుకు క్షమింపవలేను. అతడు పొరపాటు పడి తిని పాపము చేసి తిని నా తప్పు క్షమించు అని నీ వైపు తిరిగి అడిగిన ఎడల 70 ఏండ్ల మారుల మట్టుకు క్షమింపవలెను. 70 ఏండ్లు అన్నాడు. ఉందా లేదా? ఆడో ఉంది బైబిల్లో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. అండర్లైన్ చేయండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతని క్షమింపవలెను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మారుల మట్టుకంటే 90వ కీర్తన, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. అసలు ఆయుష్కాలం టైం 70 ఏళ్ళు అన్నాడు. అంటే ఏమని అర్థం? నీ జీవితాంతం నువ్వు క్షమిస్తానే ఉండాలిరా బాబు అన్నాడు. అర్థం కాలేదు మీకు? నీ ఎడలో ఒకడు తప్పిదం చేసి నీ బ్రతుకంతా నీ వెంటబడి వాడు తప్పులు చేసుకుంటానే, తప్పు చేసి ప్రతిసారి నువ్వు అనగానే తప్పు తేడబడ్డాను, క్షమించయ్యా, క్షమించమ్మా అంటున్నాడు అనుకో, నువ్వు క్షమించాల్సిందే అన్నాడు.
కానీ మనం అట్ట కాదు. ఎన్నిసార్లు రా వెదవా? ఎన్నిసార్లు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు పొద్దుస్తమాను అని తంతవా? కూడదంటాడు. 70 ఏండ్ల మారుల మట్టుకు నువ్వు క్షమించాలన్నాడు. మనల్ని బ్రతుకాలం వాడిని క్షమిస్తానే ఉన్నాడు రా బాబు, మన్నిస్తానే ఉన్నాడు. ఎందుకంటే వాడు తప్పు చేసి దిగుసుకోవటల్లా, వెళ్ళిపోవటల్లా. వాడు నిన్ను క్షమాపణ అడగకపోతే వాడిని అనొచ్చు నువ్వు. అందుకే ఒప్పుకోండి అంటాడు దేవుడు. ఒప్పుకోకపోతే పెళ్ళి అయ్యిద్ది అని అర్థం అన్నమాట. బ్యాండ్ మేళం మోగిద్దని అర్థం. ఒప్పుకోండి అంటే జస్ట్ మాటతో ఒప్పుకోవటం కాదు, హృదయంలో కూడా కాస్త పరివర్తన చెందండి. హార్ట్ఫుల్గా ఒప్పుకోండి, దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి, పోరాటంలో నిలదొక్కండి అని చెప్తున్నాడు పిచ్చి మహారాజ్. ఎంత కృపగలవాడో చూడండి. అసలే ఒక్కసారి జారిపడ్డా ఇక నీకు లేదురా అంటే ఒక్కడన్నా ఉంటాడా? పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి ఉదమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు. చాలండి, మన టైం కాదు. మంచి మాటలు ఉన్నాయి, మొత్తం పోతే ఎందుకని. నానా మీకు రాని పాట ఏంది? తర్వాత పాడుకుందాం. ఎన్నిసార్లు విసిగించిన ఇంతవరకు మనం ఆయన వైపు తిరిగి, తండ్రి నేను పరిశుద్ధురాల్ని, నీ రక్తం చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడ్డాను. అంతేకాదు పరిశుద్ధురాలిగా ఉండటానికి పిలువబడ్డాను. కానీ నేను కొన్నిసార్లు నీకు దుఃఖం కలిగించే విధంగా పొరపాట్లు చేస్తున్నాను. నా పిలుపు అది కాదు. పాపంలో ఉండటం నా పిలుపు కాదు, పాపం చేయటం నా పిలుపు కాదు. అందుకోసం నేను పిలువబడలేదు. వాటిని విసర్జించి పరిశుద్ధురాలిగా బ్రతకడానికి పిలువబడ్డాను. ఆయన కొన్నిసార్లు దేహమును బట్టి, లోకమును బట్టి, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నేను డిస్టర్బ్ అవుతున్నాను. నన్ను క్షమించు తండ్రి. దిద్దుకోవటానికి నా వంతుగా నేను అడుగులేస్తాను, జాగ్రత్త పడతాను. నన్ను మన్నించు తండ్రి, నన్ను ఓర్చుకో తండ్రి అని నువ్వు అన్న ప్రతిసారి ఏం జరుగుతుందో తెలుసా? మామూలుగా కాదు, ఆయన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. నేను నిన్ను క్షమించాను పో అని దేవుడు అన్నప్పుడు ఇక మళ్ళా దేవుణ్ణి ప్రశ్నించవచ్చా? నేను వదిలేశాను పో, ఇంకా వాటిని తీసేయి అని అన్నప్పుడు నువ్వు మళ్ళా వాటిని కలిగి ఆలోచించవచ్చా? ఏం తీసుకొని కొట్టాలి నిన్ను? కొట్టేసిన కేసు గురించి నువ్వు వాయిదాలు తిరుగుతానంటే నేను ఏ హాస్పిటల్లో చేర్చాలి? రాజమండ్రి హాస్పిటల్లోనా, ఎర్రగడ్డ హాస్పిటల్లోనా? కొట్టేసిన కేసు కోసం మళ్ళీ వాయిదాలు తిరుగుతానంటే ఏమనాలి బ్రదర్ నిన్ను? ఒకడు అన్నాడు, అన్నా 1, 2, 3, 4, 5 పాపాలైతే క్షమిస్తాడు, కానీ ఇన్ని పాపాలని దేవుడు ఎక్కడ క్షమిస్తాడన్నా? అస్సలు మంచిదాన్ని కాదు అన్న, నీకు తెలియదు. నేను ఓయమ్మో నీతిమంతురాలు, అబ్బో నీతిమంతుడు అంటే అసలు మంచిదాన్ని కాదు, మంచోడిని కాదని నిన్ను నువ్వే విమర్శించుకొని, నిన్ను నువ్వే తృణీకరించుకొని, తద్వారా ఇలాగ నిన్ను ప్రవర్తించుకుంటే మనుషులు మెచ్చుకుంటారే, అబ్బా బ్రదర్ ఎంత యథార్థవంతుడని. దేవుడు అంటాడు, ఒరే ఆశోదోడా అంటాడు, ఆశోదోడు అంటాడు. ఎందుకు ప్రభా? నేను ఉన్నదేగా చెప్పాను. నేను అన్ఫిట్ అని చెబుతున్నా, అయోగ్యుడు అని చెబుతున్నా, చెడ్డోడు అని చెబుతున్నా, పాపిని అని చెబుతున్నా, పనికిరాను ప్రభా నీకు. ఒరే అధిక నీతిమంతుడా, ఆపురా నీ ఓవర్ యాక్షన్ అంటాడు. బాయ్ వినపడుతుందా అమ్మాయ? వినమ్మా బంగారాలు, వినమ్మా. ఏం ప్రభా నిజం కాదంటే అట్లాగని నీ అన్ని పాపాలు చేశాను దూరం అయిపోతే నాశనం అవుతావురా.
ఎంత ఘోర పాపైనా రానా నా దగ్గరికి, రానా? పాపిని అన్నావుగా, మరి నేను ఎందుకు వచ్చాను రా? పాపులనే పిలవ వచ్చి తిన్నానా, నీతిమంతుల్ని పిలవ రాలేదు. రా, నువ్వు పాపి అని నీకు అర్థమైందిగా, తేడా పడ్డానని అర్థమైందిగా. రా, నా గద్దింపు విని తిరుగు, నా ఆత్మ నీ మీద కుమరిస్తాను, మరలా ప్రయత్నిస్తావు, ఈసారి గెలుస్తావురా. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు అంటే ఏదో ఉంటుంది కానీ, 20 సార్లు, 100 సార్లు అంటే ఉంటుంది కానీ, ఇన్నిసార్లు. దీనికి పక్కాగా సరిపోయే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సముద్రం ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి త్వరగా. ఎంతమంది చూశారు? చూసారా? రైట్. చూడండి వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. చూడండి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాన్న ఇక్కడేగా చీరాల 30 కిలోమీటర్లు. ఒకసారి వెళ్ళినానా సముద్రం చూడండి, తప్పకుండా చూడండి నాన్న. లేకపోతే ఏదైనా ఒక డేట్ పెట్టుకొని రండి నా దగ్గర, నేనన్నా తీసుకుపోతా. బిర్యానీ కూడా పెట్టిస్తాను రండి. నాకు ఖాళీ లేదు నాన్న, లేకపోతే మీ మొత్తాన్ని తీసుకెళ్ళాలని ఉంది, మీతో గడపాలని ఉంది రోజులు. ఏం చేద్దాం మరి, నేను బిజీ షెడ్యూలు. ఇక రేపు వారం మొత్తం ఉంది షెడ్యూలు. గడిచిన వారం అంతా తిరుగుతూనే ఉన్నాను. దొరికితే తీసుకుపోతున్నానా, పర్లేదులే, దేవుడు అవకాశం ఇస్తాడులే. లేకపోతే చీరాల మందిరం ఉంది, ఆ మందిరం అనుకుతున్నాను, పోయి అటు నుంచి అడుగు వాడరేవు. సముద్రం ఒడ్డున ఒక చిన్న బాబు ఇసుక గూళ్ళు కడుతున్నాడట. సముద్రం ఒడ్డున మీరు ఎప్పుడన్నా సముద్రం ఒడ్డున గూళ్ళు కట్టారా? ఇసుక గూళ్ళు పేర్లు రాశారా? అలలు వచ్చి వెళ్తూ ఉంటాయి, ఇసుక నీట్గా ఉంటుంది, దాని మీద మనం ఏం రాసినా అక్షరాలు నీట్గా పడతాయి. ఎంతమంది చేశారు ఆ పని? అలొచ్చి అలా వెళ్ళిద్ది, మనం నీట్గా రాయొచ్చు, బొమ్మలు వేయొచ్చు. ఈ ప్రయోగాలు నేను చేస్తుంటాలే. మళ్ళీ ఇక నీళ్ళు వచ్చేటప్పుడు పక్కకి వెళ్ళిపోవాలి. అలాగొచ్చి అలాగెళ్ళిందంటే మొత్తం క్లీన్ అయిపోయింది. వాడు పాపం సముద్ర పొడ్డున చిన్నోడు గూళ్ళు కడుతున్నాడు. గూళ్ళు 1 కట్టాడు, 2 కట్టాడు, 3 కట్టాడు. పాపం కట్టుతున్నాడు, నీళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నాయి. వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య చూడు తాతయ్య, సముద్రం చూడు తాతయ్య, నేను గూళ్ళు కట్టితే 4 సార్లు కట్టే 4 సార్లు పడేసిపోయింది తాతయ్య. అంటే నువ్వు 400 సార్లు కట్టినా, 4000 సార్లు కట్టినా, నువ్వు ఎన్ని లక్షల గూళ్ళు కట్టినా వాటన్నిటినీ తుడిచిపెట్టేంత పెద్దదిరా సముద్రం. ఉండవు నాన్న, తీసేస్తుంది. దేవుడు ఎలాంటి వాడో చూడండి. పిచ్చితనంతో నువ్వు చేసిన పిచ్చి పనులు, ఇసుగూడు లాంటి పాపాలు ఆయన తుడిచేస్తాడు. మళ్ళా చూస్తే నీకు అక్కడ క్లీన్ దాన్ని శేషమే కనపడదు నీకు. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆమొచ్చే దేవ సంస్తుతి పడమటికి తూర్పెంత ఎడమో, పాపమునకు మనకు నంత, పడమటికి మనకు నంత, ఎడము కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడము జాలి చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడకు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ. అయితే ఇక్కడ ఒక చిన్న షరతు, ఎన్ని గూళ్ళైనా తుడిచేసే సముద్రం లాంటి వాడు దేవుడు అని చెప్పని మళ్ళీ గూళ్ళు కడతా కూర్చోవాకు, గోడలు జారుతాయి. అయిపోతే మళ్ళీ రెడీ గారు అమ్మా కొంచెం తేడాతో
మొత్తం ఉంది, అందుకని ఇది సరే. స్తోత్రం. దేవుడు వాక్యం మీద దృష్టి పెట్టాలని ఏం చేశా? తీదాన్నే మేళా వెలిచావు. అయిపోయిందిలే, టెన్షన్ పడవాకండి. బాయ్, టైం ఎంత అని చెప్పా? అయిందా? ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొదలు అంశం, తర్వాత నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ కూటంలో కూడా కూర్చోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెబుతాను. కొనసాగింపు, ముగింపు కాదు, ఎందుకంటే పెద్ద విషయం. కానీ ఇది ఎక్కాలి, అందరికీ ఎక్కాలి. ఓకేనా? కార్యక్రమంలో తర్వాయి భాగం నెక్స్ట్ కూటంలో. పైకి లేచి నిలబడండి, టైం అయిపోయింది. నానా, దేవుడు నిన్ను క్షమించానని చెప్పినప్పుడు మళ్ళా శోధించకూడదు నానా. దేవుడు వదిలేశాను అని చెప్పినప్పుడు మళ్ళా వాటి గురించి ఆలోచించకూడదు నానా. దేవుడు నన్ను నమ్ము అని మాట్లాడినప్పుడు విధేయత చూపాలి నాన్న. దేవుడు ఫలానాది వదిలేసేయి అన్నప్పుడు దాన్ని వదిలేసేయాలి నాన్న. నేను నీకు చెప్పినట్టు నన్ను బట్టి నువ్వు అనుకూలంగానే ఆలోచించు, కానీ వ్యతిరేకంగా ఆలోచించొద్దని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట సీరియస్గా తీసుకోవాలి నానా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. నమ్ము నానా, నేను నీకు తోడై ఉన్నాను. పరిస్థితులు ఎంతగా నిన్ను చుట్టుముట్టినా వాటన్నిటినీ నేను మార్చి చూపగలవాణ్ణి అని నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పరిస్థితులను చూసి ఆ ప్రతికూలతల్ని నమ్ముతూ అయ్యే తెచ్చుకుంటున్నావు, కానీ నువ్వు నన్ను నమ్మలేకపోతున్నావు నానా. అమ్మా, నన్ను నమ్మలేకపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు దేవుని నమ్మితే నువ్వు నిరాశలో ఉండొద్దు కదా, కృంగుబాటులో ఉండొద్దు కదా, నిరుత్సాహంలో ఉండొద్దు కదా. అని కూడా ఒక కారణం చెప్తా. కొంతమంది స్టక్ అయిపోతారు. ఏ టైం ఏమో అయిపోతుండే. మా బ్రదర్ ఒక ఆయన మెంటల్ హాస్పిటల్కి పోయాడు. మెంటల్ హాస్పిటల్, దేవుడి దేవుళ్ళు నేను పోలేదు, మనోళ్ళు కొంతమంది పోయారులే. పేషెంట్లకు పోయిన వాళ్ళు ఉన్నారు, పేషెంట్లు చుట్టానికి పోయిన వాళ్ళు ఉన్నారు మెంటల్ హాస్పిటల్లో. బ్రదర్ లోపలికి వెళ్తుంటే డాక్టర్ గారు టకా స్పీడ్గా బయటకు వస్తున్నాడు హడావుడిగా. అమ్మ, ఏంది ఇంత స్పీడ్గా వస్తున్నా డాక్టర్ గారు అని చెప్పని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటే డాక్టర్ గారు స్పీడ్గా హడావుడిగా హాస్పిటల్లోంచి బయట గేట్ దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తున్నాడంట. అదే పనిలో ఉన్నాడంట. ఇప్పుడు డాక్టర్ గారు పేషెంట్ మీకు అర్థమైపోయింది. డాక్టర్ గారు పేషెంట్, వాళ్ళోళ్ళు మంచి డ్రెస్ వేశారు అంతే. అటు గెటప్ చూసి డాక్టర్ లాగా ఉన్నాడు, కానీ మతిపోయింది. ఎక్కడ పోయింది తెలుసా? జస్ట్ ఎక్కడో ఏదో ఒక సమస్య స్టక్ అయిపోయాడు. స్టక్ అయిపోయి ఇప్పుడు అదే పనిగా అంతకుముందు సీడీ ప్లేయర్లు ఉండే, స్టక్ అయింది ఒక చోట మళ్ళీ వస్తుంటుంది, ఆ రాయన స్టక్ అయింది మళ్ళీ వస్తుంటుంది. అట్లా కొంతమంది స్టక్ అయిపోయి ఉన్నారు. మానసిక రోగుల్లాగా, మెంటల్ పేషెంట్ లాగా అన్ని బాగానే మాట్లాడతారు, కానీ ఒక పాయింట్లో స్టక్ అయిపోయి ఉంటారు. ఏం చేయాలి? ఎక్కడ స్టక్ అయిపోయి ఎక్కడ గుల్లవుతున్నావో, ఎక్కడ గందరగోళం అవుతున్నావో అక్కడ నుంచి నీ పక్కకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నిన్నెవడో లాగడో, నువ్వే రావాలి పక్కకి.
నువ్వే అడుగులు వేయాలి, నువ్వే జాగ్రత్త పడాలి. ఎక్కడ ఎక్కడ దేవుడు లే లే, అక్కడ నుంచి లే, పక్కకు రా. ఇక్కడ చక్కగా చెప్తా. ఇప్పుడు ఒకడు నేనేం పాపం చేస్తున్నాను, పాపం చేయకూడదు, ఇక ఎటుపోయినా ఏం చేస్తా అంటాడు. కొంచెం ఆగు, ప్రార్థన ఓకే కానీ వాక్యం ఓకే కానీ పాపం వీణేమనాలా, ఏమనాలా? పిచ్చోడే కదా. అక్కడే స్టక్ అయిపోయాడు వీడు. ఈ పొద్దుస్తమానం వీడు చదువుతాడు. ఎట్లన్నా దీన్ని అసలు ఏంది, అసలు పరిశుద్ధంగా ఉండాలంటే అసలు పిచ్చోళ్ళ కనపడుతున్నా నేను. మీలో చాలా మంది బాబుతో ఎంతమంది చేతులు షో చేయొద్దు, చేతులు బాబా ఎత్తితారో అనుకోవద్దు. అయితే అయిపోతా ఎవరైనా ఎన్న నేను మెంటల్ పేషెంట్ చెప్పాను. కొంతమంది నిరాశ, ఏందో ఏం చేసినా ఇది రావట్లా, ఏం చేసినా ప్రతికూలంగా ఉంది. అక్కడ స్టక్ అయ్యాడు ఒకడేమో పాల్గొయ్యాడు, ఒక్కొక్కడేమో ఇంకొక సమస్య దగ్గర, ఒక్కొక్కళ్ళు ఇంకొక సమస్య దగ్గర, ఒక్కొక్కళ్ళేమో వాళ్ళ ఆయన దగ్గర స్టక్ అయ్యారు. ఆయన దగ్గర వీడు మారలేదు, ఏందో వీడు ఎప్పుడు మాట్లాడము, వీడు మారట్లా, ఏందో అమ్మాయి తీసుకెళ్ళమ్మా వీడు మాట్లా బాయ్, ఏందో ఇక్కడ స్టక్ అయ్యారు. అలాగే తిరుగుందా కర్మ పట్టకపోయాడు. నువ్వు మారుస్తావా పరిస్థితులు? నువ్వు మారుస్తావా? నీ చేత అయిద్దా? ఆయన ఉన్నాడు కదా, లేకపోతే కదా నువ్వు అంత గందరగోళం కావాల్సి. నీ పాపాన్ని కూర్చైనా, ఓటమిని కూర్చైనా, ప్రతిభతను కూర్చైనా, దేన్ని కూర్చా నువ్వు స్టక్ అయిపోయేది లేదు. లిమ్ము తేజరిల్ము నీకు వెలుగు నీవు వచ్చి ఉన్నది, కమ్మున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. లిమ్ము తేజరిల్లు నీవు వెలుగు వచ్చి ఉన్నది, కమ్మున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. తలిన మోహం బలపరచుము, వడల నీటిలో కదిలించుము, సడలిన మోకాళ్లను బలపరచు, తలిన నీ చేయులను కదిలించుము. నిమ్ము తేజరిల్లు నీవు వెలుగు వచ్చి ఉన్నది, చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. దేవుని గొప్ప నామానికి మహిమ. బిడ్డలారా ఆలోచించండి, దేవుడు ఏమంటున్నాడు? అట్లనే ఆందోళనగా ఆలోచించు, పిచ్చోళ్ళలాగా పిచ్చిలాగా అట్లనే అక్కడే స్టక్ అయ్యి అక్కడే ఉండు. మదిపి చివరికి సర్వాన్ని తెచ్చిపోయి ఎవరో కాదు నిన్ను నాశనం చేసింది, నిన్ను నువ్వే పసిబిడ్డలాగా దేవుని వైపు మళ్ళుకొని, దేవుని పాదాలను హత్తుకొని, నాకు నువ్వున్నావయ్యా, నాకు నువ్వున్నావు, నేనేంటి ఇంత చండాలంగా ఆలోచిస్తున్నాను, ఛే నువ్వు లేకపోతే కదా నన్ను భూమి మీద పుట్టించింది నువ్వు.
ఇన్నాళ్ళు నడిపించింది నువ్వు. ఎన్నోసార్లు చావు అతి సమీపంగా వచ్చిన చావకుండా నన్ను కాచింది నువ్వు. పట్టెడన్నం పెడుతుంది నువ్వు, ఈ వస్త్రం ఇచ్చింది నువ్వు, సమాజంలో నిలబెట్టింది నువ్వు, బ్రతికిస్తుంది నువ్వు, నడిపిస్తుంది నువ్వు, నన్ను పోషించేది నువ్వు, ఆదుకునేది నువ్వు ఉన్నావుగా. నన్ను అర్థం చేసుకోవటానికి కూడా నువ్వు ఉండగా నాకు భయం ఏంటి తండ్రి? పరిస్థితులన్నీ ప్రతికూలమైన, లోకమంతా ఏకమైన నన్ను ద్వేషించిన, ఎవరో నన్ను పట్టించుకోకపోయినా, నా గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరో లేకపోయినా నువ్వున్నావు. నిన్ను బట్టి నేను ముందుకు కదులుతా ప్రభువా. నిన్ను బట్టి సంతోషంగా ఉంటా. నా పరిస్థితులు మార్చగలిగే దేవుడు నువ్వు ఉన్నావని ధైర్యంగా ఉంటా, విశ్వాసంతో ఉంటా. నిన్నే నమ్ముతా. నా పరిస్థితుల్ని నేను నమ్మను, నా వ్యతిరేకతల్ని, ప్రతికూలతల్ని నమ్మను. నాకు నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నమ్ముతా. నాకు ముందు రోజుల్లో నువ్వు చేయబోతున్న అద్భుతాలను నమ్ముతా. నా జీవితాన్ని నువ్వు తిప్పబోతున్న మలుపులు, ఆశ్చర్యకరమైన మలుపులు, నువ్వు నన్ను వెలిగించబోతున్న ఆ వెలుగు నేను నమ్ముతా. నువ్వు మార్చే నా పరిస్థితుల్ని నేను ముందే విశ్వాసంతో చూస్తున్నా. నువ్వే చెప్పావుగా, నమ్మో అన్నావుగా, నమ్ముతున్నా. నేను కృంగిపోను ప్రభా, నేను నిరాశపడినా, నేను స్టక్ అయిపోను ఎక్కడో. నేను స్టక్ అయితే నీ దగ్గరే స్టక్ అవుతా. ఏమని? అమ్మో అది అట్లా, ఇది ఇట్లా అని వాటి దగ్గర కాదు స్టక్ అయ్యేది. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా దేవుడు ఉన్నాడు. చెప్పు ఏంటిది? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, విడిపిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, రక్షిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, ఆదరిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, స్వస్థపరుస్తాడు. నా దేవుడు ఉన్నాడు, కార్యం చేస్తాడు. ఇక్కడే స్టక్ అవ్వాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. అంతేగాని చెత్త విషయాల దగ్గర స్టక్ అయ్యి నిన్ను నువ్వు నాశనం చేసుకోవద్దాం. ఇంత చెప్పినా ఈ మాట నువ్వు తీవ్రంగా తీసుకోకపోతే నువ్వే నష్టపోతావు. తీసుకుంటే బయటికి వస్తావు, బాగుపడతావు. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాను? అసలు మానవ జాతి పతనం, ఆశీర్వాదం. 2, మాట వినకపోవటం, వినటం అనే దాంతో ముడిపడు. విందాం, సరే విందాం. విందాం? ఏమేం చెప్పాడు? అందులో ఒకటి చెప్పా, విశ్వసించు కార్యం చూస్తావని దేవుడు చెప్పాడు కదా. దాన్ని సీరియస్గా తీసుకోవాలి కదా. తీసుకోకుండా ఈ దరిద్రాలన్నీ తెచ్చుకుంటే మరి ఏమనాలా? ఎవరు తప్పు? ఇంకేం నమ్మమన్నాడు అనేది తర్వాతి ధ్యానం. ప్రార్థన. అందరు నిజంగా కళ్ళు మూయండి, నిజంగా కళ్ళు మూయండి. ఇదిగో కళ్ళు చేసే చూస్తున్నారు, నేను చదువుతున్నాను. నిజంగా మూయండి, అందరూ మూయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సందేశం యొక్క కొనసాగింపు రెండవ కూటంలో మాట్లాడతాను. ఇంట్రెస్ట్ ఉంటే కూర్చోవచ్చు. కాస్త ఏదన్నా సేవ తీరి ప్రార్థన. రైట్, ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిణి, మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ దాసుని వాడుకొని మీరే మాతో మాట్లాడారు ప్రభువా. దేవా, నీ మాటకు అవిధేయత చూపించి ఎంతో మంది నష్టపోయారు. నీ మాటకు విధేయత చూపించి ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు. ఈరోజు నాయన నీ మాట విన నీ బిడ్డలు మేమంతా నీ మాట వినడానికి తీర్మానం చేసుకుని ఉండగా యేసు నామములో మేమందరము దీవించబడదుము గాక ప్రభువా. అలాగూ విధేయత చూపడానికి మాకు బలము, శక్తి మీరే అనుగ్రహించుదురు గాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు మాట్లాడుతూ ఉన్నారు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుందని మీరు సెలవిచ్చారు. దేవా, ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచినట్లు మాకు సహాయం చేయయ్యా. మా పరిస్థితులు మార్చే దేవుడవయ్యా, రోగాలు తొలగించే దేవుడవయ్యా. అయ్యా, ఇదిగో కుటుంబాలను చక్కదిద్దే దేవుడవయ్యా. నీ మీదనే ఆధారపడుతున్నాం, పరిస్థితుల వైపు చూడట్లేదు ప్రభువా. నీ మాట మీద నమ్మకం ఉంచుతున్నాము తండ్రి. దయచేసి సహాయం చేయండి. నేను ఉన్నాను, నేను చూసుకుంటానని వాగ్దానం చేశావు కదా. ఇదిగో మేమంతా నీ మాట మీద నమ్మకం పెట్టుకుని ఉండగా యేసు నామములో అద్భుతాలు జరుగును గాక ప్రభువా. ప్రతికూలతలు తొలగిపోవును గాక,
బలహీనతలు తొలగిపోవును గాక. ఎంతమంది నిరాశ ఊబిలో చిక్కుకుపోయి ఉన్నారు, యేసు నామములో వారందరూ బయటికి వచ్చుదురు గాక ప్రభువా. ఎంతమంది అపరాధ భావములో కూరుకుపోయి ఉన్నారు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు నాయన. నీ రక్తము మా పాపములను కడిగి వేస్తుంది తండ్రి. అయ్యా ఎదుగు నాయన, నీ రక్తము క్రిందికి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ సన్నిధిని మాతో కూడా ఉంచి మమ్మల్ని బలపరచమని, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ మాటకు విధేయత చూపించే ఆ శక్తిని బలమును కూడా మాకు అనుగ్రహించి సహాయం చేయమని కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ, మీ దాసుని కూడా బలపరిచి మంచి ఆరోగ్యమును దయచే, తర్వాత రెండవ ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించును గాక. ఆయన మాటకు విధేయత చూపించే కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక.